హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట జగదీష్. ఈరోజు నేను మీకు ₹1 కాయిన్ ఉంటే చాలు ఒక సింపుల్ వేలో గులాబీ పువ్వు అంటే రోజ్ ఫ్లవర్ ఈజీగా ఎలా వేయచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపించబోతున్నా. దీని ద్వారా ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా, అంటే ఎవరికైతే స్కెచ్ ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉందో, పోర్ట్రైటింగ్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్గా ఉందో వాళ్ళకి నేను ఈ డ్రాయింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను ప్రొఫెషనల్ అని చెప్పట్లేదు, నేను కూడా డే బై డే అలా ఇంప్రూవ్ అవుతూ కొంచెం ఏదైనా ఫేస్ వేసే అవకాశాన్ని ఇప్పటివరకు తెచ్చుకున్నా. మీకు కూడా నాలాంటి ఇంట్రెస్ట్ ఉండుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. అలానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ₹1 కాయిన్ ద్వారా సింపుల్గా డ్రా చేయడం వలన మీ దగ్గర ₹1 ఉంటే దాని ఎడ్జెస్ ఉంటుంది కదా, దాని ఎడ్జెస్లో 10%, 20%, 30% అలా రొటేట్ చేస్తూ దాన్ని వేరు యాంగిల్స్లో తిప్పుతూ మీరు గులాబీ యొక్క పెటల్స్ని లేదా రోజ్ యొక్క పెటల్స్ని వేయవచ్చు. ఈ పెటల్స్ వేస్తున్న క్రమంలోనే మీకు అదొక రోజ్ షేప్ వస్తున్నట్టు చూసుకోండి చాలు, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. దాన్ని 30%, 20%, 40% అంటే కాయిన్ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని రొటేట్ చేస్తూ ఒక షేప్లో తీసుకురావచ్చు. దీంతో పర్ఫెక్ట్ రోజ్ పెటల్స్ అయితే రావు, కాకపోతే ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని మనం నేర్చుకోవడానికి ఒక ఈజీ అవకాశం ఉంటుంది. అలానే అది మొత్తం స్కెచ్ ఆర్ట్ అయిపోయిన తర్వాతను ఆ యొక్క రోజ్ యొక్క పెటల్స్ని ఎడ్జెస్ అంటే అవుటర్ లైన్ ఉంటుంది కదా, దాన్ని డబల్ లైన్ చేయండి. మిడిల్లో ఐడియల్గా స్పేస్ ఉండిపోతుంది కదా, దాన్ని పెన్సిల్ పూర్తిగా డౌన్ పెట్టి రబ్ చేయండి. ఆ అంచుల వెంట డౌన్ అంటే దాని యొక్క మొత్తం ఆ రోజ్ యొక్క ప్లాక్ ఉంటుంది కదా, అంటే కాడ, దాన్ని మనం ఒక చిన్న స్కేల్ తీసుకొని కానీ, లేదు అంటే ఈ ₹1 కాయిన్ని ఒక 10% డ్రా చేస్తూ ఒక గులాబీ కాడ వరకు వచ్చింది అనిపించింది వేసుకుంటూ దాన్ని మొత్తానికి ఒక కార్డ్లా డిజైన్ చేసి వేసుకోవచ్చు. తర్వాతను లీవ్స్ జస్ట్ హాఫ్ అంటే ఈ ₹1 యొక్క ₹1 యొక్క ఎడ్జెస్లో హాఫ్ వేసి ఇంకో ఒక లైన్కి కింద కూడా ఒక హాఫ్ వేసి లీవ్స్ని క్లోజ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు చేసినట్లయితే లెర్నింగ్ స్టేజ్లో మీకు రోజ్ అనేది వేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఇలానే మీరు నన్ను ఫాలో చేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఇంకా సింపుల్గా ఒక మనిషి యొక్క పోర్ట్రైట్ లేకపోతే ఒక పీకాక్ మీకు ఏం నేర్చుకోవడానికి ఈజీ అనిపిస్తాయో అవి నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రెస్పాన్స్ని, ఈ యొక్క అభిమానాన్ని ఎలా కంటిన్యూ చేస్తే ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.